వివాహాలు, కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న జంటల్ని గుర్తించి వాళ్ళకి మద్దతు ప్రకటిస్తారు, వాళ్ళని హానర్ చేస్తూ వీళ్ళు సన్మానిస్తారు. అట్లాగే కుల నిర్మూలన లక్ష్యంగా నాకు తెలిసి గత కొన్నేళ్లుగా రాధారాణి గారు, గాంధీ గారు, వివిధ మన స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చేసిన చంద్రయ్య గారు లాంటి వాళ్ళు అట్లా ఎప్పుడు కూడా వివిధ విశిష్ట వ్యక్తుల్ని పిలిచి ఈ కార్యక్రమాన్ని కుటుంబాలతో సహా ఇక్కడ ఒక రోజు గడపడం, భోజనం చేయడం, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ముఖ్యంగా సమాజంలో మత ఛాందసవాదాల్ని తిరిగి తిరిగి రుద్దుతున్న వేళ, రీఎన్ఫోర్స్మెంట్ భయంకరంగా జరుగుతున్న సమయంలో 100 ఏళ్ల క్రితం ప్రారంభించిన కుల నిర్మూలన ఇంకా 100 ఏళ్లకు ముందు నుంచి సాగినటువంటి ఆ కృషి, జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే లాంటి వాళ్ళు ఇంకా ముందు తరాలు, తర్వాత తరాలు కొనసాగిస్తున్న సందర్భంలో పెద్ద ఎత్తున కులాంతర వివాహాల పేరుతో దాడులు జరుగుతున్నాయి. కుల మత ఘర్షణల్ని పెంచుతున్నారు. హేట్రెట్ని, మనుషుల్లో విపరీతమైనటువంటి ద్వేషాన్ని పెంచుతున్నారు. ఈ మధ్య కాలంలో చూస్తే ఫలానా సంక్రాంతి పండుగ ఒక కులానికి చెందినట్టు మాట్లాడతారు. ఆ కులమే పుట్టించిందట, ఆ కులమే జరిపిందట. చాలా రోత పట్టిస్తున్నారు కులం పేరుతో. ఆ అభిజాత్యం అనాలో, అహంకారం అనాలో, అది ఎంతగా పెంచి పోషిస్తున్నారు మనం చూస్తున్నాం. ఒకటా రెండా అనేక కోణాల్లో కులాన్ని వ్యవస్థీకృతమైన కులాన్ని తిరిగి తిరిగి ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి సందర్భంలో కుల నిర్మూలన సంస్థ ఎక్కడైనా కులాంతర వివాహాలు జరిగినప్పుడు, దాడి, హింస జరిగినప్పుడు అక్కడ వాళ్ళు నిలబడుతున్నారు. అట్లాగే ఇక్కడ వక్తగా ఉన్న అభినవ్ బూరం వాళ్ళు కూడా కుల నిర్మూలన పోరాటంలో భాగం వహిస్తూ కుల నిర్మూలన కోసం నిరంతరం కృషి చేస్తూ ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు వాళ్ళకి మద్దతుగా ఉంటున్నారు. మహిళా సంఘాల తరఫున మహిళా జేఏసీ కానీ, ప్రగతిశీల మహిళా సంఘంగా మేము మా శక్తి మేరకి మేము బాధితులుగా, వాళ్ళు ఫైటర్స్ అనాలి, బాధితులు మేము ఆ ఫైటర్స్ తో మేము ఉంటున్నాం. ఇది ఈ వాటి నేపథ్యం. ఇక్కడ మీ మిత్రురాలు హేమలలిత పుస్తకం ఆమె నడిచినంత మీర రాజ్యాంగ న్యాయ వ్యవస్థ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు జస్టిస్ రాధారాణి గారి చేతుల మీదుగా. ఇది చాలా సంతోషం. సరే, క్లుప్తంగా దీన్ని పరిచయం చేయమని కోరారు వహీద్ గారు, అట్లాగే హేమ. ఇవాళ ఒక 2 ముక్కలు చెప్పి ఈ పుస్తకాన్ని పరిచయం చేస్తా. పోరాడి సాధించిన దశాబ్దాల పోరాటాలతోటే సాధించుకున్న చట్టాలు, హక్కులు మన ముందున్నాయి. రాజ్యాంగం సమానత్వాన్ని హామీ ఇచ్చిన, కులమత జాతి లింగ వివక్షల్ని రద్దు చేసిన, అన్ని రకాల సమానత్వాన్ని, స్వేచ్ఛని, భద్రతని, గౌరవాన్ని హామీ ఇచ్చిన, ఇవాళ అవి అమల్లో లేవు అనేది నిర్వివాదాంశం, చెప్పక్కర్లేదు. అటువంటి స్థితిలో పోరాడి సాధించుకున్న హక్కులు కూడా కోల్పోతున్న సందర్భం ఇది. పోరాడి సాధించుకున్న చట్టాలను కూడా డైల్యూట్ చేస్తున్నటువంటి ఈ ప్రక్రియ ఇవాళ ఒక దశాబ్ద కాలంగా చోటు చేసుకుంది. 498 లాంటి చట్టాలు, అనేక చట్టాలు. సరే, ఈ స్థితిలో చట్టాల గురించి అవగాహన కల్పించాల్సిన బాధ్యతని అన్ని వ్యవస్థలు మర్చిపోయాయి. ఒక 20 ఏళ్ల క్రితం ఉన్న చట్టాలను ప్రచారం చేసేవాళ్ళు. ఒక 15 ఏళ్ల క్రితం చట్టాల గురించి అవగాహన కల్పించడానికి ఈ వ్యవస్థలు కూడా ఎంతో కొంత పాత్ర వహించాయి. కానీ ఇవాళ వాటన్నిటి నుంచి బయటకు వచ్చేసాయి. న్యాయ వ్యవస్థ, పోలీసు యంత్రాంగం, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి అనేక ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళందరూ కూడా చట్టాల పట్ల అవగాహన పెంచేటువంటిది లేదా అవగాహన కల్పిస్తూ ఈ చట్టాల కింది వరకు కూడా చట్టం హామీ ఇచ్చినటువంటి హక్కులు, ఒక భరోసా కల్పించేటువంటి హక్కుల్ని ఎక్కడో అక్కడక్కడ బ్రాడ్గా పౌర హక్కుల గురించి, సమాజంలో ఉండేటువంటి కుల మత హింసల గురించి కొంత మాట్లాడుతున్నారు. స్త్రీలపై జరిగే హింస గురించి స్త్రీల సంఘాలుగా, మహిళా సంఘాలుగా మాట్లాడుతున్నాం తప్ప అవగాహన కల్పించేటువంటి స్థితి కూడా మనకి కనిపించట్లా, దూరం అయింది, లేదా దాంట్లోంచి విత్డ్రా అయ్యాయి అన్ని వ్యవస్థలు. అటువంటి స్థితిలో రాజ్యాంగ వ్యవస్థ గురించి ఈ పుస్తకాన్ని తీసుకురావడం చాలా సందర్భోచితంగా నేను భావిస్తున్నాను. అట్లాగే మరో విషయం, పోరాడి సాధించుకున్న హక్కులు కోల్పోతున్నాము.
ఒక పక్క నుంచి రీఎన్ఫోర్స్మెంట్ నడుస్తుంది. మత ఛాందసవాదాన్ని, కులాంతరాల్ని, మత ద్వేషాన్ని పెంచి పోషిస్తున్నటువంటి సందర్భంలో అన్ని హక్కులు కూడా కోల్పోతాం అనేక కోణాల్లో. అది పెళ్లిలో కావచ్చు, నిత్య జీవితంలో కుటుంబ హింస కావచ్చు, లైంగిక వేధింపులు కావచ్చు, లైంగిక హింస కావచ్చు, లైంగిక దాడులు కావచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా మ్యారిటల్ రేప్ అనేది చట్ట రూపం దాల్చడానికి ఒక దశాబ్ద కాలం పోరాటం జరిగితే అది వాళ్ళ పార్లమెంట్ లో పడింది. పార్లమెంట్ లో విముక్తి కోసం ఎదురు చూస్తుంది మ్యారిటల్ రేప్ అనే లా. అట్లాగే ఇవాళ బహిరంగ ప్రదేశాల మహిళల భద్రత అనేది ఇంకా ఎజెండాలోకి రాలేదు. పని స్థలాల్లో లైంగిక వేధింపులు అనేది వచ్చింది, కానీ బహిరంగ ప్రదేశాల్లో లైంగిక వేధింపులు కావచ్చు, దాడులు కావచ్చు ఇంకా ఎజెండా మీదకి రాలే 78 ఏళ్ల సోకాళ్ళు స్వతంత్రంలో. అంటే ఈ హక్కులు చట్టాలు అంటే ఏవైనా కూడా కుటుంబ హింస నిరోధక చట్టం 2005లో వచ్చింది, 95లో మొదలు పెడితే 2013లో వచ్చింది నిర్భయ యాక్ట్ తో పాటు లైంగిక వేధింపుల నిరోధక చట్టం 95లో మొదలు పెడితే. అంటే ఇందాక హేమ ప్రస్తావించిన 4వ ప్రపంచ మహిళా సదస్సులో అనంతరం అక్కడే మేము గొడవ మొదలెట్టాం. ఆ రోజు భారతదేశ టీం కి నాయకత్వం వహించిన అప్పటి మానవ వనరుల శాఖ మంత్రి మాధవరావు సింధియా మేము చేసిన గొడవ తట్టుకోలేక, మీరు ఇక్కడ గొడవ చేయకండి, ప్రపంచ దేశాల ముందు ఇజ్జత్ పోతుంది, ఎందుకంటే మేము అన్ని అంశాలు తీసుకున్నాం. అప్పటికే ఎన్ఈపీ స్టార్ట్ అనేది 94. మొత్తం ఉపాధి కోల్పోతున్న మహిళలు, ఆక్వాకల్చర్ లాంటివి కూడా తీసుకుని మహిళల ఉపాధి పెద్ద ఎత్తున కోల్పోతున్నారు. అసలు మహిళలపై హింస ఎజెండా మీద లేదు ఆ రోజుకి, ఒక 498 చట్టం తప్ప మిగతా అంశాలు ఏమీ లేవు. డొమెస్టిక్ వైలెన్స్ కానీ, లైంగిక వేధింపులు కానీ ఆ రోజుకి అసలు లైంగిక వేధింపుల చట్టం లేదు, రేప్లా తప్ప. అప్పుడు మేము పెద్ద ఎత్తున చేసిన గొడవకి ఆయన అన్నాడు పోస్ట్ బీజింగ్ పెట్టుకుందాం మనం. మేమైతే చాలా చోట్ల అడ్డం పడ్డాం, ఏమకు తెలుసు ఈ హక్కు లేదు ఆ హక్కు లేదని ప్రతి చోట లేచి నిలబడి మాట్లాడుతుంటే ఆయన మాకు హామీ ఇచ్చాడు పోస్ట్ బీజింగ్ పెట్టుకుని మీకు ఏం చట్టాలు కావాలో వాటిని రూపొందిద్దామని. రెండో అంశం బీజింగ్ కాన్ఫరెన్స్ డిక్లరేషనే మహిళల హక్కులే మానవ హక్కులు. ఒకటి మహిళల హక్కులే మానవ హక్కులు. అంటే మానవ హక్కులు స్పృహ ప్రపంచంలో ఉన్న మహిళల హక్కులే మానవ హక్కులు అనే కాన్సెప్ట్ ఆనాటికి ప్రపంచంలో ఒక డిక్లరేషన్ రూపంలో లేదు. ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని పూర్తిగా సిడా డిక్లరేషన్ చేసింది, కానీ సిడా అంటే స్త్రీలపై అన్ని రకాల హింసల నిర్మూలన జరగాలి అని ఐక్యరాజ్య సమితి 82లో డిక్లరేషన్ చేస్తే ఆ వెలుగులో ఎన్నో చట్టాలు రావాలి కానీ ఏవి రాలేదు. అప్పుడు బీజింగ్ కాన్ఫరెన్స్ 4వ ప్రపంచ మహిళా సదస్సు నినదించింది స్త్రీలపై అన్ని రకాల హింసల నిర్మూలన జరగాలి, ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ ఉమెన్ అనేది ఒక డిక్లరేషన్ గా వచ్చింది. మూడోది నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం కల్పించాలి. ఈ 3 డిక్లరేషన్స్ ని మనం ప్రధానంగా తీసుకుంటే నిర్ణయాధికారంలో సమభాగస్వామ్యం, పార్లమెంటులో అక్కడ బుట్ట దాఖలై మొన్న అది ఏదో నామమాత్రంగా ఏదో కంటి తుడుపు చర్యగా తీశారు, కానీ అది ఇప్పటికీ అమల్లోకి రాలేదు. రేపు మొత్తం జనాభా లెక్కల తర్వాత 2029కి వచ్చినప్పటి సంగతి. ఇటువంటి స్థితిలో 95లో ఆ డిక్లరేషన్ ఏదైతే స్త్రీలపై అన్ని రకాల హింసలు రద్దవ్వాలి, నిర్మూలన కోసం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ఐక్యరాజ్య సమితి పిలుపు ఏదైతే ఉందో అన్ని రకాల హింసల నిర్మూలన కోసం ఒక కార్యాచరణ, ఒక డ్రాఫ్ట్ యాక్షన్ ప్లాన్లు ఆయా దేశాలు రూపొందించాలి. ముఖ్యంగా ఆసియా దేశాల మీద ఆ బాధ్యత ఉంది, ఎందుకంటే హింస ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు దేశాలు కాబట్టి. సో దాని మేరకి మాకు ఇచ్చిన హామీ మేరకి ఈ డిక్లరేషన్ వెలుగులో పోస్ట్ బీజింగ్ కాన్ఫరెన్స్ జరిగాయి. ఆ మేరకే సెలెక్ట్ కమిటీలు ఏర్పడ్డాయి. ఆ మేరకే గీతా ముఖర్జీ 1/3 రిజర్వేషన్స్ మీద డ్రాఫ్ట్ పెట్టారు. ఇందిరా జైసింగ్ లాయర్స్ కలెక్టివ్ వాళ్ళు డొమెస్టిక్ వైలెన్స్ బిల్లు కానీ, లైంగిక వేధింపుల నిరోధక చట్టం కానీ పెట్టారు. అప్పుడు పెడితే అది దాని మీద వచ్చిన చర్చలన్నీ నేను ఇప్పుడు టైం తీసుకోను. ఎంతో ఒత్తిడి మేరకి తప్పుడు నిర్వచనాలు చేస్తే ఆ తప్పుడు నిర్వచనాలను కూడా మీ తొక్కల బిల్లు తీసి పెట్టుకోండి, మాకు అవసరం లేదు, ఈ చెత్త తప్పుడు నిర్వచనం మార్చండి అని కూడా మళ్ళీ పెట్టిన బిల్లు మీద కూడా 4 ఏళ్ళు పోరాడితే అది 2005లో వచ్చింది డివి యాక్ట్.
అట్లా 2013లో వచ్చింది లైంగిక వేధింపుల నిరోధక చట్టం, నిర్భయ ఘటన అనంతరం. ఇంత పోరాటాలతో వచ్చినటువంటి ఈ చట్టాన్ని అమలు యంత్రాంగాలు లేవు, అమలు కోసం బడ్జెట్లు లేవు. కొట్లాడంగా మన ఉమ్మడి ఏపీ 2013లో పెట్టిన ఎఫర్ట్ మేరకి దేశవ్యాప్తంగా కొంత బడ్జెట్లు, అది కూడా డీవీ యాక్ట్ వరకే కొన్ని బడ్జెట్లు కేటాయించారు. ఇక లైంగిక వేధింపుల చట్టం ఇప్పటికీ అమలు యంత్రాంగం ఖరారు కాలేదు, ఇక దాని మానిటరింగ్ ఏజెన్సీలు లేవు. అంటే చట్టాల అమలు కోసం కూడా కృషి లేదు. ఇక 2013లో నిర్భయ చట్టం వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా భారతదేశంలో పాలక వర్గాలు బహిరంగ ప్రదేశంలో మహిళల హింస గురించి మాట్లాడడం అనేది చేశాయి, కానీ చట్టంగా ఎజెండాలోకి రాలేదు. కానీ ఆ నిర్భయ చట్టం రావాలి అంటే సోనియాగాంధీ గారు ఒక మంచి మాట మాట్లాడారు. పాలక వర్గాలు అయినా కూడా ఒక మంచి మాట చెప్పినప్పుడు దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే, ఈ దేశంలో 9 గంటలకి బస్ స్టాండ్ లో నిలబడితే ఆమె నిలబడింది కాబట్టి బుద్ధి చెప్పాలి అని చెప్పి చేసినటువంటి ఆ హత్యాకాండ ఏదైతే ఉందో బహిరంగంగా వాళ్ళు ప్రకటించుకున్నారు. ఇది చాలా సిగ్గుపడవలసిన విషయం. అంటే ఈ దేశంలో స్త్రీలపై సాగే హింసకి ఎంత ఆమోదం ఉందో అర్థమవుతుంది. కాబట్టి స్త్రీల మీద సాగే అన్ని రకాల హింసల్ని ఆమోదించేటువంటి ఈ దేశంలో ఒక ఎడ్యుకేషన్ ఉండాలి. ప్రతి వ్యక్తికి కూడా స్త్రీల హక్కుల గురించి స్పృహని కల్పించాలి, పురుషులకు కల్పించాలి. అది జరగాలంటే పెద్ద ఎత్తున ప్రచారం జరగాలి. దానికోసం 1000 కోట్లు నిర్భయ చట్టం అమలు కోసమే కాకుండా నిర్భయ చట్టం ప్రచారం కోసం కూడా అని చెప్పి 1000 కోట్లు కేటాయించారు నిర్భయ చట్టం సందర్భంగా. ఆ 1000 కోట్లలో 200 కోట్లు కూడా వాడలేదు, ప్రభుత్వం మారింది. ఆ 800 కోట్లు తీసుకుపోయి పటేల్ విగ్రహం కట్టడానికి వాడారు. ఆ తర్వాత ఆ 1000 కోట్లు కాస్త 100 కోట్లు దేశవ్యాప్తంగా మహిళల భద్రత కోసం, మహిళల రక్షణ కోసం 100 కోట్లకి కుదించింది ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం. ఇంకా ఆ 1000 కోట్లు దాని ప్రచారం ఎంత పెద్ద ఎత్తున సాగాలో కూడా ఆ రోజు పార్లమెంట్ లో మాట్లాడారు. ఇవాళ ప్రచారం కాదు, కనీసమైన యాడ్లు కూడా లేవు. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఇది ఆమె తిరస్కరిస్తే నేరమా, ఆమె అంగీకారం లేకుండా ఆమె ఒంటి మీద చెయ్యి వేయొద్దు అని ఒక స్పృహను కూడా కల్పించడంలో విఫలమైనటువంటి ప్రభుత్వాలు ఇవి. అంటే ఆ రోజు నిర్భయ చట్టం అప్పుడు చర్చలన్నీ జరిగినాయి. జస్టిస్ వర్మ కమిటీ ఆ రోజు 2013 దాని వెలుగులోనే తీసుకొచ్చారు. ఘటన జరగగానే 2012లో 4 నెలల్లోనే జస్టిస్ వర్మ తెచ్చినటువంటి కమిటీ కానీ ఆ కమిటీ సిఫార్సులు కానీ కరెక్ట్ గా జనవరి 21నే ఆయన నివేదిక సమర్పించినటువంటిది. చాలా అద్భుతమైనటువంటి నివేదిక. కానీ ఆ వెలుగులో ఈ రోజు కూడా ఆచరణ లేదు. చట్టం అయితే వచ్చింది కానీ దాని అమలు అనేది అసలు ప్రస్తావనలో కూడా లేని ఒక దౌర్భాగ్య స్థితి. నేను ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ చట్టాలు అమలులోకి రావాలంటే మరో పోరాటం చేయవలసిందే. ఆ మరో పోరాటం ప్రజల్లోకి తీసుకువెళ్ళి విస్తృతంగా ప్రచారం చేయాలంటే ఇటువంటి పుస్తకాలు ఖచ్చితంగా అవసరం. ఇవాళ మొత్తం వ్యవస్థీకృతమే అయిపోయిన హింస. అందుకే ఈ వైఫల్యాలు, ఈ కన్విక్షన్ రేట్ ఇంత తక్కువ ఉంది, లేదా ఈ వైఫల్యాలు యాదృచ్ఛికమంత మాత్రమే కాదు. ఇందులో కూడా రాశాను, ఇవేమి యాదృచ్ఛికం కాదు. ఈ దేశంలో ఒక భావజాలం, మనుధర్మ భావజాలం చలామణి అవుతూ రుద్దుతున్నటువంటి నేపథ్యంలో కులం, మతం, జాతి, లింగం ఈ అంశాలన్నీ కూడా ఇవాళ పెంచి పోషిస్తూ రుద్దుతున్నటువంటి ఈ సందర్భాన్ని వీటన్నిటి పాత్ర ఎంత ఉందో కూడా మనం మాట్లాడుకోవాలి. హేతుబద్ధమైన ఆలోచనలు లేవు, కుల నిర్మూలన లక్ష్యాలు లేవు, స్త్రీ పురుష సమానత్వం లక్ష్యాలు లేవు. అన్ని లక్ష్యాల నుంచి రాజ్యాంగం పేజీలకు మాత్రమే పరిమితమై అన్ని లక్ష్యాల నుండి బయటకు వచ్చేసి అన్ని లక్ష్యాల నుంచి దూరం చేస్తూ ఇంకా మనుధర్మాల పేరుతోటి ఇవాళ హిందూ సంస్కృతి పేరుతో బ్రాహ్మణీయ భావజాలాన్ని రుద్దుతున్న సందర్భంలో వాళ్ళకు చైతన్యవంతమైనటువంటి సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాన్షియస్ గా పనిచేయాలి. ఆ చట్టాల అమలు కోసమే కాదు, మరికొన్ని హక్కులు చట్టాల సాధన కోసం. అట్లాగే ఈ వైఫల్యాల వెనుక ఉన్న కుట్ర, ఈ వైఫల్యాల వెనుక చాలా ఇవి సర్దుబాట్లు కాదు, పకడ్బందీగా జరుగుతున్నటువంటి దాడులు. అంటే వ్యవస్థ వైపు నుంచి చాలా మంది ఒప్పుకోవడానికి ఇష్టపడరు, కానీ ఖచ్చితంగా ఇందులో తన అన్నిటి చోట్ల రాసింది స్త్రీల జీవితం, వ్యక్తిత్వం అన్నది నేను వ్యక్తిత్వం అనుకోను, వ్యక్తిగతం కూడా సామాజికమే.
స్త్రీల వ్యక్తిగతము అంటే స్త్రీల సమస్యలన్నీ కూడా సామాజికమే, అన్ని రాజకీయమే, అన్ని కూడా నథింగ్ ఈజ్ పర్సనల్, ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటికల్. అది క్యాస్ట్ అయినా, అది జెండర్ అయినా, మతమైనా, ఎవ్రీథింగ్ ఈజ్ పొలిటికల్. రాజ్యానికి ఉన్న ఆలోచన మేరకు, రాజ్యానికి ఉన్న లక్ష్యాల మేరకి ఈ దేశంలో పోరాడి ఎన్నో ఆశయాలు ఏర్పరచుకుని పనిచేస్తున్న సంస్థల మీద దాడి జరుగుతుంది, హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. ఇవాళ దండకారణ్యంలో జరుగుతున్న హక్కులు ఉల్లంఘన చూస్తున్నాం, దాడులు చూస్తున్నాం. మనుషుల్ని ట్రంప్ అయినా అంతే, మోడీ అమిత్ షాలైనా అంతే. నిన్ననే ఎవరైనా కాల్ చేశారు అక్కడ, అంతకుముందు ఒక ఆమెను కాల్ చేశారు అమెరికాలో. ఫ్యాసిజం లేకపోతే ఆధిపత్య రాజకీయాలు, లేకపోతే ఫ్యాసిస్టు రాజకీయాలు, సామ్రాజ్యవాద రాజకీయాలు ఇవన్నీ కలిసి దాడి చేస్తున్న సందర్భంలో ఈ పుస్తకంలో మహిళా కోణం లేదా హక్కుల కోణం ఉంది, ఇతర హక్కులను కూడా వీళ్ళు తను ప్రస్తావించింది. 7 చాప్టర్లలో మొత్తం ముందు 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 మాటలన్నీ వదిలేస్తే 7 చాప్టర్లు ఉన్నాయి. ఈ 7 చాప్టర్లలో కూడా మొదలు సమాజం హక్కులు, వాటి మూలాలు, ఒక చారిత్రక నేపథ్యం, ఒక పరిణామ క్రమాన్ని తను ప్రస్తావించింది. ఈ సమాజంలో మహిళల హక్కులు ఏంటి, మొత్తం వివిధ వర్గాలకు చెందినటువంటి హక్కులు ఏంటి, వాటి మూలాలేంటి, ఈ సమాజ పరిణామ క్రమం ఎట్లా సాగింది అనే అంశాన్ని తను వివరించారు. అట్లాగే 2వ భాగంలో మానవ హక్కులు, మొత్తం బ్రాడ్ గా మానవ హక్కులు భాగంలో స్త్రీల హక్కులు కూడా, మహిళల హక్కులు మానవ హక్కులు అనేటువంటి నినాదం వెలుగులో స్త్రీల మానవ హక్కుల గురించి, బాలల హక్కుల గురించి ప్రస్తావించింది. ఇక 3వ అంశం, ఈ హక్కులన్నీ సాకారం కావాలంటే, ఈ హక్కుల సాధన జరగాలి అంటే ప్రధానం రాజ్యాంగమే. 3వ భాగం అంతా కూడా రాజ్యాంగ పీఠిక సారాంశం ఏంటి, రాజ్యాంగం ఏంటి, తను మధ్య మధ్యలో కూడా చెప్తోంది. ఈ రాజ్యాంగమే కోల్పోతే, ఇప్పుడు మనం ఇన్ని చట్టాల హక్కులు మాట్లాడుతున్నాం, వీటన్నిటికి పునాదైనా రాజ్యాంగమే తన అస్తిత్వాన్ని కోల్పోయే స్థితి. ఇవాళ అనేక వివిధ అస్తిత్వాల గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ రాజ్యాంగం ఈ దేశ పాలక వర్గాలు దాని అస్తిత్వాన్ని ఎట్లా, రాజ్యాంగాన్ని పరిరక్షణ అవసరం ఏర్పడింది, రాజ్యాంగం సమగ్రంగా ఉందని మేము భావించట్లా. దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ ఆ ఉన్న హక్కులు కూడా, ఆ సాధించి అందులో పొందుపరిచిన హక్కులు కూడా ఇందులో ఇప్పుడు ఇవాళ అమలుకి నోచుకొని స్థితి, ఆ రాజ్యాంగాన్ని ఇవాళ ధ్వంసం చేస్తున్న స్థితి ఉంది. ఆ వెలుగులో ప్రాథమిక హక్కులు ఏంటి, రాజ్యాంగ సారాంశం ఏంటి, రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి, అందులో స్త్రీల ప్రత్యేక హక్కులు ఏంటి, రాజ్యాంగం ఆదేశిక సూత్రాలని ఎక్కడ ఉల్లంఘిస్తున్నారు, ఎట్లా అమలు చేయలేకపోతున్నారు, గిరిజన హక్కులు, ఇవన్నీ కూడా తను ప్రస్తావించింది. ఇక 4వ అంశం న్యాయ వ్యవస్థకు వచ్చే వరకు ప్రాక్టికల్ గా కూడా, అంటే న్యాయ వ్యవస్థ చేయవలసిన పనులు, ప్రాతిపదికలు, అవన్నీ చెప్తూ న్యాయ వ్యవస్థలో మహిళలు, అంటే న్యాయ వ్యవస్థ దృక్పథంలో మహిళలు ఏంటి, న్యాయ వ్యవస్థ అంటే ఇతర వ్యవస్థలతో పోలిక చూస్తే మహిళల విషయంకి వచ్చే వరకు ఎంత పితృస్వామిక ధోరణితో ఉంది. అంటే ఏదో దండలో దారం లాగా మొత్తం పుస్తకం అంతా కూడా ఈ దేశంలో చలామణి అవుతున్న పితృస్వామిక భావజాలం ఎట్లా తన పాత్రను పోషిస్తుంది, ఎట్లా హక్కుల ఉల్లంఘనకి దోహదపడుతుందో కూడా తను ప్రస్తావిస్తారు. ఇక్కడ కూడా ఉన్న వ్యవస్థలో, న్యాయ వ్యవస్థలో లోక్ అదాలత్ ఏంటి, ఉమ్మడి పౌర స్మృతి ఎట్లా వచ్చింది, అవన్నీ న్యాయ సమీక్ష కూడా, అంటే ఉన్న చట్టాలు ఎట్లా అమలైనాయి, వచ్చిన తీర్పులు ఎట్లా ఉన్నాయి, ఈ అంశాలను కూడా తను ప్రస్తావించింది. ఇక 5వ భాగం వివిధ మైనార్టీ వర్గాల హక్కులు కూడా దీంట్లో ప్రత్యేకంగా పొందుపరిచింది. ఈ దేశంలో మైనార్టీల మీద జరుగుతున్న దాడుల నేపథ్యంలో మైనార్టీల హక్కులు, ఖైదీల హక్కులు, ఇవన్నీ కూడా తను ప్రస్తావించింది. అట్లాగే 6వ భాగం చట్టాలు, కోర్టులు, వివిధ కమిషన్లు, ఇది చాలా ముఖ్యమైనది. తను పూర్తిగా ఒక 2 దశాబ్దాలుగా, దాదాపు 2.5 దశాబ్దాలుగా అనేక కమిషన్లు వచ్చాయి పోరాటాల మేరకి. ఆ కమిషన్లను కూడా ఇందులో కోర్టుల పాత్ర ఏంటి, మానవ హక్కుల చట్టాలు ఎట్లా వచ్చాయి, మానవ హక్కుల చట్టాలు కూడా పోరాడకుండా రాలా, అనేక ఉద్యమాల నేపథ్యంలోనే మానవ హక్కుల చట్టాలు కూడా వచ్చాయి. అట్లాగే మహిళా పోలీస్ స్టేషన్లు కానీ, మహిళా కోర్టులు కానీ, ఫ్యామిలీ కోర్టులు కానీ, ఇవన్నీ కూడా అట్లా ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు పౌరుల హక్కులు ఏంటి, ఇవన్నీ కూడా మహిళా కమిషన్ పోరాడి సాధించుకున్న దాని పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా వివిధ కమిషన్లు అన్ని కూడా తను 6వ దాంట్లో మాట్లాడారు. ఇక చివరి భాగంగా వివిధ అనుబంధాలు, బాలలు కానీ, శీలప హింస కానీ, కొన్ని
ట్రూత్ అండ్ రియాలిటీ, అట్లాగే మిత్స్ అండ్ అపోహలు కానీ, చట్టంలో ఉండేటువంటి అనుభవాలను కూడా, డిస్ప్యూట్స్ కూడా ఇందులో తను ప్రస్తావించారు. ఒక అనుబంధంగా 7వ అంశం. ఇక 8వ ఈ విషయాలు ప్రధానంగా ముఖ్యంగా ఈ 7 భాగాలు ఈ పుస్తకంలో తను పొందుపరిచారు. ఇవాళ స్పృహని పెంచుకోవడం మన బాధ్యత. పోరాడి సాధించుకున్న చట్టాన్ని పరిరక్షించుకోవడం, ఆ చట్టాలకి బాసటగా ఉండి మూలంగా ఉన్న రాజ్యాంగాన్ని రక్షించుకోవడం మన బాధ్యత. ముఖ్యంగా ఎక్కువగా నష్టపోతున్న వర్గాలుగా స్త్రీలు, అంటే అసమానతలో అసమానతను ఎదుర్కొంటున్నారు. స్త్రీలు అన్ని వర్గాల్లో ఉన్నట్లే, అన్ని జాతుల్లో కులాల్లో ఉన్నట్లుగానే స్త్రీలుగా వాళ్ళు వివక్ష కొంత తేడా ఉండొచ్చు. ఆధిపత్య వర్గాల్లో ఒక రూపంలో ఉండొచ్చు, ఇతర వర్గాల్లో ఒక రూపంలో ఉండొచ్చు. ఇవాళ ఈ రీఎన్ఫోర్స్మెంట్ ఎరాలో ముఖ్యంగా బహుజన వర్గాలు కూడా పెద్ద ఎత్తున ముందుకొస్తూ స్త్రీలపై హింసకి, దాడికి, ఈ తిరోగమన భావజాలాన్ని రుద్దడంలో కూడా ఒక పాత్ర పోషిస్తున్నాయి. ఈ సందర్భంలో ఈ అవగాహన ప్రతి వాళ్ళకి కల్పించే బాధ్యత కూడా మనది. అంటే మహిళా సంఘాలే ఇవాళ ఒక చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. ఏది వచ్చిన దుస్తుల సమస్య వచ్చినా దాని చుట్టూ ఒక బూజు పెట్టిన భావజాలం ఉంది. కామడిఫికేషన్ ఉంటుంది. కామడిఫికేషన్ ని ప్రశ్నించకుండా, సామ్రాజ్యవాద విష సంస్కృతిని ప్రశ్నించకుండా, వ్యాపార సంస్కృతిని ప్రశ్నించకుండా, ఆడవాళ్ళనే బాధ్యులు చేసి నువ్వే వేసుకున్నావు, చీర కట్టుకుంటే పవిత్రత అంటే ఎక్కడ ఎవిడెన్స్ ఉంది చీర కట్టుకుంటే అత్యాచారాలు జరగవని? ఈ దేశంలో అత్యాచారాలు పేద వర్గాల మీద జరుగుతాయి, దళిత, ఆదివాసీ, బహుజన వర్గాల మీద ఎక్కువ జరుగుతాయి. మరి వీళ్ళందరూ కూడా ఏ బట్టలు సంస్కృతిని కలిగి ఉన్నారు? ఇవన్నీ మాట్లాడుతున్నా కూడా ఎవరికి పట్టట్లా. చీర కట్టుకోలేదు, పవిత్రత లేదు. పవిత్రత ఉంటే దాడులు జరగవు, చెడు ఆలోచనలు రావు. ఇంత బూజు పట్టిన భావజాలాన్ని రుద్దుతున్న స్థితికి అంత నిస్సిగ్గుగా, ధైర్యంగా, విచ్చలవిడిగా మాట్లాడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇక మీడియా గురించి అస్సలు మాట్లాడొద్దు, తక్కువ మాట్లాడాలి. మీడియా అనేది బాధ్యత లేకుండా వ్యవహరిస్తుంది దేశంలో, ఎవరో 1-2 తప్ప. ఇటువంటి స్థితిలో ఇవాళ మహిళల సమస్యలు అంటే వాళ్ళే మాట్లాడుకుంటారు, మహిళా సంఘాల సమస్యగానే చూస్తున్నారు. కానీ మహిళల సమస్య ఎంత మాత్రము వాళ్ళ సమస్య కాదు, సమాజ సమస్య, కుటుంబాల సమస్య. స్త్రీలపై హింస మొత్తం సమాజ అభివృద్ధికి సంబంధించిన అంశం, కుటుంబ అస్తిత్వానికి సంబంధించిన అంశం. పీస్ఫుల్ ఫ్యామిలీస్ కావాలని అందరూ అనుకుంటాం. ఇంత హింసతో కుటుంబాలు ఉంటే, ఇంత హింసతో స్త్రీల శరీరాలు ఉంటే, హృదయాలు ఉంటే, వాళ్ళ బుర్రల మీద ఇంత దాడి జరుగుతుంటే, వాళ్ళ మీద భౌతికంగా, మానసికంగా, లైంగికంగా అన్ని రకాల దాడులు జరుగుతుంటే, విపరీతంగా డీగ్రేడ్ చేస్తుంటే, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్స్ జరుగుతుంటే, ఇవాళ వాళ్ళ ఉనికి ప్రశ్నార్థకం అవుతున్న సమయంలో పీస్ఫుల్ ఫ్యామిలీస్ ఎక్కడి నుంచి వస్తాయి? కుటుంబాల్లో శాంతి లేకపోతే ఆరోగ్యకరమైన తరం తయారవుతుందా? ఆరోగ్యకరమైన సమాజం తయారవుతుందా? ఖచ్చితంగా అందరూ కూడా అర్థం చేసుకుని మహిళల జెండర్ స్పృహని పెంచుకోవాలి. అదే సమయంలో మహిళలందరూ సమానం కాదు. దళితులు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఈ సమాజానికి అసలు పట్టట్లా. ఎక్కడన్నా మాట్లాడుతున్నారు అంటే పై వర్గాలకు చెందినటువంటి సమస్యలు మాత్రమే ప్రస్తావిస్తున్నారు. కాబట్టి వివిధ వర్గాలు, వివిధ సెక్షన్స్ అణచివేతకు గురవుతున్న వాళ్ళందరూ కూడా స్త్రీలుగా ఎదుర్కొంటున్న హింసని, అణచివేతని అర్థం చేసుకుంటూ నిజమైన విముక్తిని కోరుకుందాం, స్త్రీ పురుష సమానత్వాన్ని కోరుకుందాం. అందుకోసం అందరూ కూడా ఆలోచన చేస్తే ఈ పుస్తకాన్ని చదవాలి. ఈ పుస్తకం అందించే స్పృహని సమాజంలో అందరికీ అందించాలని కోరుతూ థాంక్యూ.